గిరిజన మహిళా పారిశ్రామికవేత్త నారీ శక్తి అవార్డు గ్రహీత శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడాల భూదేవికి రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందింది. అత్యంత అరుదైన ఈ ఆహ్వానం అందడం పట్ల ఆమె అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్ నుండి తనలాంటి సాధారణ వ్యక్తికి ఆహ్వానం అందడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే ప్రాధాన్యత వెల్లడవుతుందని పడాల భూదేవి అన్నారు. పేద గిరిజన కుటుంబం నుండి వచ్చిన తాను అనేక కష్టాలను అనుభవించానని, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారి ఎందరో గిరిజన మహిళలకు సహాయం అందించారని చెప్పారు. గిరిజన మహిళలైన తనకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా రాష్ట్రపతి భవన్ లో పాల్గొనే అవకాశం రావటం జీవితంలో మర్చిపోలేని విషయమని ఆమె అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవనం నుంచి మా జాతి బిడ్డ అయినటువంటి దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు గణతంత్ర దినోత్సవానికి రమ్మని ఆహ్వానం పంపినందుకు రాష్ట్రపతి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆహ్వానాన్ని తెచ్చి అంతే గౌరవప్రదంగా నాకు అందించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బాధ్యతగా గణతంత్ర దినోత్సవంలో పాల్గొని మీ సేవలు ఇంకా ప్రజలకు అందివ్వాలని బాధ్యత పెంచి నాకు ఆహ్వానం పలికారు. తప్పనిసరిగా నా నిరంతర పనిలో ఈ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజలందరికీ నా సేవలు అందించి ఇంకా చాలామందికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.